సోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి 7 మాటల్లో 4 మాటలను మనం విన్నాం. ఈరోజు 5వ మాటను మనం వింటూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఉదయం నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు చిత్రహింసలు శిలువ మీద 6 గంటలున్నారు. అప్పటికే యేసుక్రీస్తు వారికి ఇక ముగింపు దశకు వచ్చింది అని అర్థమైంది. ఈ లోకాన్ని విడిచిపెట్టాలని ఆ సమయం వచ్చిందని అంతకుముందు మాట ద్వారా మనకు అర్థమైంది. హ్యూమన్ లైఫ్ ఎండ్ కాబోతుందని ఆయన గ్రహించారు. ఇప్పటి వరకు శరీరం నలిగి ఉంది. ఆఖరికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. ఒంట్లో ఉన్న రక్తమంతా రక్తధారులుగా అర్పించబడింది. ఆక్సిజన్ లేదు. శ్వాస కూడా చాలా కష్టంగా ఉంది. పైగా శరీరం అంతా 2 చేతుల మీద వేలాడుతుంది. శ్వాస తీసుకోవాలన్నా పైకి తీసుకోవాలి, పైకి రావాలంటే చేతుల్లో మేకులు. అది అత్యంత దారుణం. ఆయన భుజాలు ఎంత బలహీనపడ్డాయో, నోరు ఎంత ఎండిపోయిందో పూర్తిగా ఆయన అలసిపోయారు. అయితే ఆయన ముగించాలి అంటే, ముగింపు మాట పలకాలంటే ముందు పెదవులు తడవాలి. అందుకే వాక్యం కూడా అదే చెప్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని మనం గమనిస్తే, ఇప్పటికే అంతా సమాప్తమైనదని గ్రహించి అని తెలుసుకుని అప్పుడు లేఖనం నెరవేరాలి, ఇంకో ఆఖరి లేఖనం కూడా నెరవేరాలి అని అప్పుడు పలికిన మాట నేను దప్పికొనుచున్నాను. సమాప్తమైనదని గ్రహించి దానికి ముందు నెరవేరవలసిన లేఖనం కూడా వ్రాయబడింది. ఎందుకంటే అది కూడా లేఖన నెరవేర్పు. యేసుక్రీస్తు వారు గ్రహించింది ఏంటి అంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం ప్రకారం అంతా సమాప్తమైనది అని గ్రహించారు. ఈ టైంలో, ఈ సమయంలో నెరవేర్చవలసినటువంటి ఒక మాట ఆయన పలికారు, నేను దప్పికొనుచున్నాను అని. అయితే లేఖనం నెరవేరింది. సరే, ఏమిటి ఆ లేఖనం? దావీదు వ్రాసినటువంటి కీర్తనల ద్వారా ఆ లేఖనం తెలుస్తుంది. కీర్తనల గ్రంథం 69:21, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అనే లేఖనం. యేసుక్రీస్తు వారికి తెలుసు వారు చేదు చిరకను అందిస్తారని. మిగతా వారికి అర్థం కాలేదు, కానీ ఆయనకు తెలుసు. అందుకే నేను దప్పికొనుచున్నాను అని పలికాను. మరి వారు చేసింది ఏమిటి? వారికి తెలియకుండా వారు చేదునిచ్చారు. చిరక పాత్ర ఉంది, దానిలో స్పాంజీ ముంచి చిరకను నింపి హిస్సోపుతో పుడక తగిలించి నోటికి అందించారు. మత్తయి సువార్త 22:34లో మనం గమనిస్తే, చేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగనిచ్చారు అని, ఆయన త్రాగనల్లకపోయెను అని వ్రాయబడింది. మార్కు సువార్త 15:23 వాక్యంలో చూస్తే, బోలము కలిపిన రసం ఇచ్చారు కానీ ఆయన తీసుకోలేదు, త్రాగలేదు అని వ్రాయబడింది. అంటే బోలము కలిపిన అంటే చేదు కలిపిన ద్రాక్షారసం, అది ఆయన త్రాగలేదు. ఆ చిరకను ఇచ్చారు. ఆ లేఖనం నెరవేరింది. అది నొప్పులను భరించడానికి ఇచ్చేటువంటి మత్తు వంటిది. అందుకే ద్రాక్షరసం ప్లస్ బోలము 2 కలిపి ఇస్తారు. అది ఆయన స్వీకరించలేదు. ఆయన ఆ ప్రాణాన్ని ఆ గాయముల చేత అంత బాధ అనుభవిస్తూ అర్పించాలి అనే ఉద్దేశించుకున్నారు. ఈ త్యాగం యొక్క బాధను తగ్గించడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన త్యాగాన్ని, ఈ కమిట్మెంట్ను తగ్గించినట్టు అవుతుంది కాబట్టి ఆయనకు ఇష్టం లేదు. ఆ బాధను తగ్గించడం ఇష్టం లేక ఆ బాధను భరించాలి అనుకున్నాడు. ఎంత శోధనండి, ఎంత బాధ, ఎంత నొప్పి, ఎంతైనా సరే భరించాలి అనుకున్నాడు. అందుకే నిరాకరించారు. కానీ ఆయనకు చేదును అందించడంతో లేఖనం అనేది నెరవేరింది. కానీ తీసుకోలేదు. 2 నెరవేరాయి. ఆయన త్యాగం యొక్క కమిట్మెంట్, అలాగే లేఖన నెరవేర్పు 2 నిరూపించబడ్డాయి. అయితే వారు ఏమి ఇచ్చారు, ఏంటి ఆ డిఫరెన్స్ అనేది కూడా తెలుసుకుందాం. అది పస్కా దినం అంటే. మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోను బోలము కలిగిన ద్రాక్షారసం అని రాయబడింది. మత్తయిలో, మార్కులో కానీ యోహాను సువార్తలో మాత్రం 19:29లో గమనించినట్లయితే చిరకలో ముచ్చారు. అంటే ఇంగ్లీషులో వైన్ వినేజర్, వైన్ ఆఫ్ వెనిగర్ అని ఉంటుంది. ఈ వైన్ వెనిగర్లో ఆల్కహాల్ అనేది ఉండదండి, కానీ ఆల్కహాల్ మాత్రం వెనిగర్గా మారుతుంది. చెడిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత అలా మారుతుంది. వైన్ అనేది ద్రాక్ష నుండి, అంటే ద్రాక్షాల రసం నుండి తయారు చేస్తారు.
ఏస్ట్ లేదా బ్యాక్టీరియా ద్వారా ఒక ప్రక్రియ, దాన్ని కిణ్వన ప్రక్రియ అంటారు, ఫెర్మెంటేషన్ అంటారు, ఫర్మెంటేషన్ అంటారు. షుగర్ కాస్త ఆల్కహాల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇలా తయారైనటువంటి దాన్నే ఆల్కహాల్ అంటారండి. ఆల్కహాల్ కంటెంట్ అనేది 10 నుంచి 12% వరకు ఉంటుంది. ఆల్కహాల్గా ఈస్ట్ని కానీ బ్యాక్టీరియాను కానీ వాటి ద్వారా ఫర్మెంటేషన్ చేస్తే ఆల్కహాల్ వస్తుంది. ఇప్పుడు ఉన్నది వైన్ ఆఫ్ వెనిగర్ అన్నారు. ఇది వేరు. మరి దీని సంగతి ఏంటి అంటే, ఇది ఆల్కహాల్లో ఉన్నటువంటి ఎకెటిక్ బ్యాక్టీరియాను చర్య జరిపి ఎకియటిక్ యాసిడ్గా మార్చుతుంది. ఇది చర్య జరిపేందుకు కారణమయ్యేటువంటి బ్యాక్టీరియా ఏరోబిక్ అనేటువంటి బ్యాక్టీరియా. ఇది ఆక్సిజన్తో కూడా చర్య జరిపి వెనిగర్లా మారుతుంది. అందుకే మత్తయి మార్కులో బోలము కలిపిన ద్రాక్షారసం అని రాయబడింది. యోహాను సువార్తలో వైన్ ఆఫ్ వెనిగర్గా వ్రాయబడింది. ఎందుకంటే యోహాను సువార్తలో ఇంకా క్లియర్గా విపులముగా వ్రాయడం జరిగింది. అదే ఆల్కహాల్ నుంచి చర్య జరిపినటువంటి పాడైపోయినటువంటి వైన్ ఆఫ్ వెనిగర్ వచ్చింది అని చెప్పి అక్కడ వ్రాయబడింది. 3 సువార్తలో ఉన్నది కూడా వ్యతిరేకమైతే కాదు, ఒక్కటే. అయితే ఇప్పుడు ఈ వైన్ ఆఫ్ వెనిగర్ ఆ టైంలో ఎందుకుంది? ఆ పాత్ర అక్కడ ఎందుకుంది? చిరక పాత్ర అక్కడ ఎందుకుంది? గొల్గోతా ప్రాంతంలో, శిలో పరిసర ప్రాంతాల్లో ఎందుకు అక్కడ ఉంది? అది పస్కా జరుగుతున్నటువంటి రోజు. పస్కా జరుగుతుంది. రోమన్ సైనికులు సర్వసాధారణంగా త్రాగేటువంటిది అది. ఇది పుల్లని అని రాయబడింది. ఇంగ్లీషులో ఈ సోర్ వైన్ ఆఫ్ వెనిగర్ దీన్ని నీటిలో కరిగించి తయారు చేస్తారు. అది అంత ఖరీదు కూడా కాదు, ఈజీగానే దొరుకుతుంది. ఇది నీరు అధికంగా అవసరమైన నీరు దొరకని ప్రాంతాల్లో ఎక్కువగా వాడతారు. ఎందుకంటే ఎక్కువగా దప్పిక అనేది ఉండదు, దాహం వేయదు, నీటి కన్నా ఎక్కువ దాహాన్ని తీరుస్తుంది. ఇది నొప్పులు బాధలు తగ్గిస్తుంది. నీటిలో ఉన్నటువంటి హానికరమైన బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. నీటిలో ఉన్నటువంటి మాలిన్యాలను కానీ నీరులో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ని, చెడు వాసన, రుచిని మార్చుకొని రుచికరంగా తయారు చేస్తుంది. అందుకే ఇది ఎక్కువగా వాడతారు. రోమన్ సామ్రాజ్యం మొత్తం కూడా పస్కా రోజు సైనికులకు అది ఎక్కువగా త్రాగేటువంటి పానీయం. ఆ సైనికులు సిలువ అమలు చేసి పూర్తిగా చనిపోయేంత వరకు అక్కడ ఉండాలి. కాబట్టి ఆ ప్లేస్లో ఉన్నటువంటి సైనికుల కోసం తెచ్చుకున్నారు. వారు కూడా చాలాసేపు అక్కడ ఉన్నారు, ఎండలో ఉన్నారు. కాబట్టి వారు కూడా త్రాగడానికి తెచ్చుకున్నారు, కానీ త్రాగలేదు. త్రాగడానికి వారు దాహం తీర్చుకోవడానికి తెచ్చుకున్నారు, కానీ అలా ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ద్రాక్షారసంలో కలిపి చిరకాను తగిలించి అంటే బోలము కలిపి ఇచ్చారు. ఇప్పటికీ కుళ్ళు కంపు కొడుతుంది, కల్తీ అయ్యింది. చేదు చిరకను అందించారు, అది కూడా స్పాంజీతో. ఇక స్పాంజీ ఏంటి? ఆ స్పాంజీ గురించి కూడా చూద్దాం. శిక్షించబడుతున్నటువంటి నేరస్తులకు సిలువ వేయడానికి ముందు వైన్ అనేది ఇస్తారు, లేదా వైన్ త్రాగగలరు. ఒకవేళ వైన్ త్రాగాలన్నా, నొప్పులు భరించాలన్నా వాళ్ళు త్రాగవచ్చు, కానీ సిలువపై వేలాడుతున్నప్పుడు మాత్రం తాగకూడదు. అక్కడ త్రాగనివ్వరు. కానీ అలా దాహం అని అడగగానే ఆయనకు దాహం తీర్చారనే స్పాంజీని వాడారు. అక్కడ స్పాంజ్ ఎందుకుంది అంటే, రోమన్ సైనికులు కిట్లో భాగంగా స్పాంజ్ అనేది ఉంటుంది, వారు వాడతారు. స్పాంజులు వారి హెల్మెట్కి అంతేకాదు వారు త్రాగేటువంటి పాత్రలకు కూడా ఉపయోగిస్తారు స్పాంజ్ని. అందుకే త్రాగడానికి కూడా ఇది వాడుతున్నారు. త్రాగేటువంటి పాత్రలో కూడా స్పాంజ్ని వాడతారు, నీరు ఆవిరి అవ్వకుండా, లేదంటే నీరు చెడిపోకుండా ఉండడానికి. అయితే నిస్సందేహంగా చెప్పేది ఏంటంటే, సైనికుల్లో ఒకరు త్రాగేటువంటి పాత్రలో స్పాంజ్ని వాడారు. పస్కా పానీయాన్ని ఇచ్చారు. సైనికులు వారి పానీయాలు ఎవ్వరికి, ముఖ్యంగా నేరస్తులకు పంచక్కర్లేదు. పంచరు, కానీ నీతిమంతునిగా కనిపిస్తున్నటువంటి ఈయన మాత్రం ప్రత్యేకం. వారు చూసిన ఇతర నేరస్తులు కాకుండా ఈయన్ని చూశారు వాళ్ళు. తద్వారా లేఖనం నెరవేరింది. ఏ మ్యాన్ లైక్ నో అదర్. ఇతర వ్యక్తుల్లా కాదు, ఇతర క్రిమినల్స్లా కాదు, నీతివంతుడిగా, దైవకుమారుడిగా కనిపించాడు వాళ్ళకి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనాలు గమనిస్తే, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషించబడిన బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడిన బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నారు అని పేతురు తన మాటలు రాశాడు. అవి నిజం. అదే సైనికులు గమనించారండి. అదే పేతురు ఈ త్యాగాన్ని ఎలా వివరించాడో చూడండి. మొదటి పేతురు 2:24
వాక్యంలో మన పాపముల విషయమై చనిపోయెను, నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అని వ్రాశారండి. ఆ రోజులు, ఆ పస్కా రోజు ఆ స్పాంజి తగిలించి ఆ దైవానికి దాహం ఇవ్వాలి అనుకున్నారు సైనికులు. దాని బోలపు చేదు అప్పటికే 6 గంటల పైగా అయ్యింది. పైగా వారు మిక్స్ చేసి ఇచ్చారు. నొప్పి నివారణ కోసం బోలం కలిపారు. చేదు ఆయన తీసుకోలేదు, దానికి హిస్సోపును తగిలించారు. ఏంటి హిస్సోపు అంటే హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారని యోహాను సువార్త 19:29లో తెలుస్తుంది. యోహాను ఒక్కడే దగ్గరుండి వరి చూశాడు కనుక ఆయన ఒక్కడే ఈ హిస్సోపు పుడక గురించి రాశాడు. ఇది ఒక పొద, బ్లూ ఫ్లవర్స్ కాస్తాయి. దీనికి నీలపు రంగుతో కూడినటువంటి ఫ్లవర్స్ అనేవి కాస్తాయి. ఎక్కువగా వాసన వచ్చేటువంటి సుగంధ వాసన గల ఆకులు కలిగి ఉంటుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. అయితే ఇది రెల్లుకు తగిలించారు, అంటే స్టిక్కి తగిలించారు అని సువార్తలు తెలియజేస్తూ ఉన్నాయి. హిస్సోపు యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ అద్భుతంగా వాడారు. ఆ యొక్క హిస్సోపు పుడకను నిర్గమకాండం 12:22లో చూద్దాం. నిర్గమకాండం 12:22లో హిస్సోపు కొంచెం తీసుకొని పల్లెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకెమ్మికిని 2 నిలువు కమ్ముకులకును పల్లెములోని రక్తమును తాకింపవలను. ఇది ఎక్కడ ఎప్పుడు తెలుసా? మొట్టమొదటి పస్కాలో పస్కా వధువు రక్తం అది. అదే ప్రత్యక్షపు గుడారంలోని పస్కా బలికి శుద్ధీకరణకు సాదృశ్యంగా చేయబడింది. అది మొట్టమొదటి పస్కా అయితే ఇది ఆఖరి పస్కా. అందుకే హిస్సోపు పుడక గురించి వ్రాశారు. లేవియాకాండం 14:4-6 మనం గమనించినట్లయితే, అలాగనే సంఖ్యాకాండం 19:18లో గమనించినట్లయితే వీటిని కుష్టు నుంచి స్వచ్ఛత పొందడానికి కూడా వాడతారు. నిస్సందేహంగా యేసుక్రీస్తు వారు తన సువార్తను రాస్తూ ఈ విషయం మనసులో ఉంచుకున్నారండి. అది ఆఖరి పస్కా అని, పస్కా వధువుగా ఆయన ఉన్నారని మనకు తెలియజేస్తుంది. అది ఆఖరి పస్కా. ఆయన శిక్షలో శిలువ మీద వేలాడుతున్నారు. ఈ పస్కా ప్రభువే, పస్కా గొర్రెపిల్లగా. వాట్ డూస్ దిస్ వర్డ్ టెల్ అస్? మనకు ఏం తెలియజేస్తుంది ఈ మాట? నిజానికి ఈ మాటలు మనకు ఏం నేర్పిస్తుంది, ఏమి బోధిస్తుంది, ఏమి గ్రహించాలి? 5వ మాట మనకు 3 విషయాలు బోధిస్తుందండి. మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే యేసుక్రీస్తు వారి యొక్క మానవ స్వభావం గురించి. నేను దప్పికొనుచున్నాను అనే మాట యేసుక్రీస్తు వారి భౌతిక స్వభావాన్ని, ఆయన మానవ స్వభావాన్ని గుర్తు చేస్తుంది. ఆయన పరలోక శక్తులతో శ్రమను అనుభవించడం లేదు, మానవ స్వభావంతోనే అని అర్థం కావాలి. దేవుని సర్వశక్తులు కలిగి ఉన్న అవన్నీ లేవు. శరీర సంబంధమైనటువంటి శ్రమను, టార్చర్ను అనుభవిస్తున్నారు. ఇది కల్లారా చూస్తున్నారు అక్కడ. ప్రత్యక్షమైనటువంటి శరీర త్యాగం అది. ఇలా ఉంటే విపరీతమైన దాహం వస్తుంది, అది మనకు అర్థమవుతుంది. మీకు తెలుసో తెలీదో అనేటువంటి వారు అనే ఒక వర్ణం యేసుక్రీస్తు వారు శరీరంతో లేరని, ఆయన శరీరము రక్త మాంసములు లేవని, శిలువ మీద ఫిజికల్ డెత్ అనేది బోధించారు. శరీరము మాంసము అనేవి దుష్టునిది అని నమ్మేవారు. శరీరం ఉన్నవాళ్ళు పరిశుద్ధంగా ఉండలేరు అని నమ్మేవారు. ఆత్మ మాత్రమే పరిశుద్ధంగా ఉంటుందని, యేసుక్రీస్తు వారు నిజంగా చనిపోలేదని, చనిపోయినట్టు అనిపించిందని, ఆయన శరీరధారుడు కాదు అని నమ్మేవారు. ఇదే విధంగా ప్రభునందు పిల్లరా ఒకటి చెప్పుకొచ్చేవారు. వీరందరికీ ఇదే సమాధానం. ఆయన హ్యూమన్ బేయింగ్గానే శిలువ త్యాగాన్ని వధువుగా అర్పించుకున్నారని తెలుస్తుంది. అపోస్తలుడైన యోహాను అందుకోసమే వ్రాశాడు. 1 యోహాను పత్రిక 4:2-3 వచనాలు. 1 యోహాను పత్రిక 4:2-3 వచనాల్లో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అని పత్రికలో రాశారు. ఎందుకు రాశారు అంటే వీళ్ళు కల్లారా చూశారు, ఆయనతో తిరిగారు, ఆయనతో తిన్నారు, ఆత్మ పొందుకున్నారు. అందుకే ఖచ్చితంగా చెప్పుకున్నారు. 2 యోహాను 1:7 మనం గమనిస్తే, యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అని అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. వాడే వంచకుడు, క్రీస్తు విరోధి అని 2వ పత్రికలో కూడా వ్రాశాడు. ఇంత స్ట్రాంగ్గా ఆయన శరీర సంబంధమైనటువంటి దప్పికను గుర్తు చేస్తూ నేను దప్పికొనుచున్నాను అని పలికారండి.
దీనితో మన అపరాధములకు శరీరంతో మరణించాలని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభునందు ప్రియులారా, నేను తప్పికొనుచున్నాను అనేటువంటి మాట ఏంటండి? నేను తప్పికొనుచున్నాను అనేటువంటి మాట యేసుక్రీస్తు వారి మరణమునకు వేదనకు కూడా ప్రవచనాత్మకంగా వ్రాసినటువంటి ప్రవచనాల సందర్భాన్ని ఆయన ప్రతిసారి కూడా రుజువు చేస్తూనే ఉన్నారు. ప్రతి ప్రవచనంలోనూ ప్రతి అక్షరము కూడా నెరవేర్చారు. అందులో యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఆయన మరణం కోసమే అన్నట్టు ఉంటుంది. అతడు మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, యెషయా గ్రంథం 53:12లో. అంతేకాదు కీర్తనలు 69:21లో మనం గమనిస్తే, వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. ఇలా ఆయన అన్ని విషయంలోనూ ప్రవచన నెరవేర్పులు ఆయన విషయంలో జరిగాయి. అందుకే యోహాను సువార్తలో స్క్రిప్చర్ వుడ్ బీ ఫుల్ఫైల్డ్ అని తర్వాత ఐఎమ్ థర్స్టీ అని అంటారు. యోహాను సువార్త 19:28లో అంటే తెలుగులో సమాప్తి అయ్యి ఉన్నది అని గ్రహించి నేను తప్పికొనుచున్నాను అని రాయబడింది. కానీ ఇంగ్లీష్లో స్క్రిప్చర్ అంతా కూడా ఫుల్ఫిల్డ్ అని ఉంటుంది. ఆయన అన్ని ప్రవచనాలు కూడా నెరవేర్చారు. మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు తనకు అప్పగించినటువంటి పని యావత్తును కూడా పూర్తి చేయాలని ఆయన ఉద్దేశం. ఆయనే బలపరుచుకుంటున్నారు. అన్నిటిలోనూ కూడా పూర్తి చేసి దానికి సాదృశ్యంగా అన్నీ కూడా తనలో నెరవేర్చవలసిన అన్నీ కూడా నెరవేరగా అప్పుడు నేను తప్పికొనుచున్నాను అని పలికారు. ఈ 3 పాయింట్స్ కూడా మనం గ్రహించాలి, నేర్చుకోవాలి ఈ మాట ద్వారా. ఇది ఈ 5వ మాట యొక్క సారాంశం. ఈ 5వ మాట నుంచి గ్రహించాల్సినటువంటి విషయాలు. కాబట్టి ఈ యొక్క 5వ మాటను ధ్యానించేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించాలని నేను గుర్తు చేస్తున్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప కాపుదల మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమెన్.